మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ పనులు ఏమైనా చేస్తున్నారా? అన్ని జిల్లాలకు లేదా తెలంగాణ మొత్తానికి వచ్చినట్టు 5 ఫేజ్ 20%, 20%, 20% మిషన్ కాకతీయ చెర్లు రావడం జరిగింది. నా నియోజకవర్గంలో 504 చెర్లు ఉన్నాయి. దాదాపు పోయిన సంవత్సరాలకు 186 చెర్లు పూర్తి చేసినాం. ఈ సంవత్సరం 69 చెర్లు వివిధ దశలలో కార్యక్రమాలు అవుతున్నాయి. హరీష్ రావు గారు స్వయంగా వచ్చి రాజన్న అడుగడు అడిగితే ఆయనకు పని రాదనేది లేదు. ఈసారి వేరే నియోజకవర్గాల కంటే ఎక్కువ చెక్ డ్యామ్స్ ఎక్కడ వీలైతే అక్కడ వాటర్ రిస్టోర్ అవడం కోసము చెక్ డ్యామ్లు అదనంగా మిషన్ కాకతీయలో చెక్ డ్యామ్లు కూడా గన్పూర్లో తీసుకోమని గొప్పగా వరం ఇచ్చిపోయాడు హరీష్ రావు గారు. ఆ రకంగా ఒక చెక్ డ్యామ్లో జరుగుతున్నాయి. తర్వాత మిషన్ కాకతీయ పనులు కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయి. మిషన్ కాకతీయ చెరువు పునరుద్ధరణ పనులు ఎక్స్టెన్షన్ ఉండేది కొంతవరకు అయితే, ఎక్కువ ఎక్స్టెన్షన్ చెప్పి ఇంత వెడల్పు చెరువు వ్యాపారం ఎక్కువ స్థాయిలో బిల్లులు చేసుకుంటున్నారు. దానికి ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ప్రతి దానికి క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. మామూలుగా ఆయకట్టు కింద ఉంటుంది, పైన సబ్మర్జ్డ్ ఏరియా అంటారు దాన్ని. నీళ్ళ ముంపు ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఉంటుంది. అది రికార్డులో ఉంటుంది. మామూలుగా ఫ్లడ్ వచ్చినప్పుడు కొంచెం వెనుకకు కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది అట్లా వదిలిపెట్టుకోవడానికి సిద్ధం లేక అక్కడక్కడ ఎత్తు పోసుకొని మట్టి పోసుకున్న వాళ్ళు ఉన్నారు, కంపౌండ్ సీసీ పోసుకొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల భూమిని ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. ఒకవేళ కనుక ఎక్కడైనా ఉంటే దాన్ని ఎక్వైరీ చేస్తూ ఉన్నారు. సో తర్వాత ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా టెండర్ వర్క్లే, ప్రతిదీ కూడా 5 లక్షల వర్క్ ఉన్నా కూడా టెండరే. సో కాబట్టి ఎక్కడెక్కడలో వచ్చి ఆ పని చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి 20, 30, 40 చెరువులు కాబట్టి సో ఆ చెరువు ఆ ఊరికి ఉపయోగపడుతుందా లేదా కానీ తెలంగాణ పూర్వవైభవం కాకతీయ రెడ్డి రాజులు తవ్విన ఆ చెరువులను సో కొన్ని రోజులైతే మొత్తము 80,000 చెర్ల కంచెలు 45,000 చెర్లకు వచ్చినాయి. సో కొన్ని సంవత్సరాల వరకు ఆ ఉన్న చెర్లు కూడా మాయం కాకుండా రిస్టోర్ చేయడం, బండు గట్టిగా చేసుకోవడం, జంగల్ కటింగ్ చేయడం, వీలైతే లోతు తవ్వడం, తూములు రిపేర్ చేయడం, మత్తడి రిపేర్ చేయడం, సో దాన్ని భద్రపరచుకోవడం. సో ఆ రకంగా అది ఊరు ఉమ్మడి ఆస్తి లెక్క మిగిలేటట్టు, గ్రౌండ్ వాటర్ పెరిగేటట్టు. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామంటే నీకు చెర్ల పునరుద్ధరణ లేకుండా చేసేది ఉంటే బోర్లలో నీళ్ళు ఉండే పరిస్థితి ఉండదు. సో ఆ రకంగా అనేక మల్టిపుల్ బెనిఫిట్స్ మిషన్ కాకతీయ జరుగుతున్నాయి. గన్పూర్లో బ్రహ్మాండంగా పనులను కూడా జరుగుతున్నాయి. ఎటువంటి అవినీతి లేదంటారు, అంటారు. అవినీతికి ఆస్కారం ఎక్కడ చెప్పండి. దీంట్లో ప్రతి దాంట్లో కూడా టెండర్ అన్న తర్వాత టెండర్లని అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ కనుక టెండర్ లేకుండా నామినేటెడ్ వర్క్ అయ్యేది ఉంటే ఇలా ప్రతిపక్షాలు ఊకునేటి కావు. టెండర్ లేకుండా ప్రతిపక్షాలను మాట్లాడించడం లేదు కదా, మాట్లాడుతూ నోర్లు ఇవో అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఎదిగి తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు మొన్నటి వరకు 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ప్రజలు ఎవరిని ఎటు కూర్చుండబెడుతుందో తప్పకుండా ప్రతిపక్షాలు చేయవలసిన పాత్ర ముళ్ళుగార పాత్ర. పత్రికలు చేసేది కూడా ముళ్ళుగార్ల పాత్ర. సలహాలు సూచనలు ఇవ్వాలి, అవసరమైన దగ్గర పొడవాల. ఒకటి ఉన్నది, మేము కూడా గొప్పగా తీసుకుంటాం. నడిచే ఎందుకే ముళ్ళుగార పోటు అంటారు. సో ప్రభుత్వము నడవడానికి ప్రజలు మాకు 5 సంవత్సరాల మ్యాండేటరీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో మేనిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలు మేము చేసినాం. చాలా సన్నబియ్యం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కాస్మోటిక్ కిట్స్ ఇంత స్కూల్ పిల్లలకు కావచ్చు, ఇవన్నీ మేము అనేక పనులు చేసినాం. రేపు ఎలక్షన్లకు పోతాం. మేము 2019 ఎలక్షన్లకు పోయినప్పుడు మేము ఈ పనులు చేసినామని ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలు ఇచ్చే తీర్పుకు మేము కట్టుబడి ఉంటాం. మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు తెలంగాణ ముఖాన్ని చూస్తున్నారు, మా ముఖ్యమంత్రి ముఖాన్ని చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇలాంటి నాయకత్వం కావాలని దేశ ప్రజలందరూ ఎదురు చూసే పరిస్థితి ఈరోజు మనకు కనబడుతూ ఉన్నది. సో కాబట్టి ఇంత పెద్ద అంటే ఈ ఉట్టుటిగానే తెలంగాణ నెంబర్ 1 స్టేట్ అని, ఉట్టుటిగానే నెంబర్ 1 ముఖ్యమంత్రి అని అన్నారు కదా. అందుకే తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి అది ఏ ఫెడరల్ ఫ్రంట్ ఏ ఫ్రంట్ వచ్చినా కూడా ప్రజల ఆమోదం కావాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి మనం బయటకు వచ్చినప్పుడు ప్రజల్లో నుండి వచ్చే స్పందనే తప్పకుండా ఆ దిశ పోయడానికి అవకాశం ఉన్నది. దాన్ని స్వాగతిస్తున్నాం. దేశ నేత కేసీఆర్ తప్పకుండా ఇవాళ అనేక మంది రాష్ట్రకి నేత, దేశకి నేత. ఎందుకు అంటున్నానంటే ఎలా చెప్తారు దేశకి నేత? ఇవాళ ఏ కేంద్ర మంత్రి దగ్గరికి కేసీఆర్ గారు అక్కడ పోతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ని మెచ్చుకున్నాడే, ఆయన భాషను మెచ్చుకున్నాడే. అదే అంటే ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో కేసీఆర్ గురించి తెలియదు,
ఈ పథకాలు ఇక్కడ జరిగే మిషన్ భగీరథ మా రాష్ట్రంలో చేయాలనుకుంటున్నాడు, మిషన్ కాకతీయ మా రాష్ట్రంలో చేయాలని. నువ్వు 24 గంటలు ఎట్లా ఇస్తున్నావు, మేము ఇవ్వలేకపోతున్నాం అనుకుంటున్నావు. అంటే ప్రతిదానికి తెలంగాణ ఇవాళ ఆదర్శంగా అయింది అంటే ఆటోమేటిక్ ఏంటి? సో తప్పకుండా ఫెడరల్ ఫ్రంట్ అనుకోండి, థర్డ్ ఫ్రంట్ అనుకోండి, తప్పకుండా రాబోయే రోజులలో తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వం, ఆయన చతురత, ఆయన ప్రణాళిక ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఒక్కడిగా మొదలుపెట్టాం.